హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్. 4 రోజుల దోశ పిండి మిగిలిందన్నమాట. కొంచెం పుల్లగా స్మెల్ వస్తుంది. అండ్ దోశలు 4-5 రోజులు తినడం అంటే కష్టం కదా, అందుకే ఈరోజు పెద్ద యుద్ధమే ఏం చేసినానో చూద్దాం రండి. మరి మిగిలిన దోశ పిండిలో అయితే కొంచెం అయితే గోధుమ పిండి కలిపి ఫస్ట్ అయితే జీలకర్ర కలిపేసి అండ్ ఓమతో పాటు పిల్లలకైతే ప్లెయిన్గా వేసి ఇచ్చిన అన్నమాట. సో తర్వాత మేమైతే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసి అయితే పునుగులు అయితే వేసాను అన్నమాట. నాకు నూనెల గారెలు కానీ పునుగులు కానీ వేయాలంటే మస్తు భయం అవుతుంది. ఇన్ని రోజుల వీడియోలో ఎప్పుడన్నా నేను గారెలు కానీ పూరీలు కానీ కాల్చేటప్పుడు మీరు చూడలేదు కదా, నేను అసలే కాలువ, అన్నీ మా ఆయననే చేస్తాడు. కావాలంటే నేను పూరీలు చేసి ఇచ్చినా మంచిదే, ఆయన కాలుస్తాడు అన్నమాట. నాకు నూనె అంటే అంత భయం. ఓ రోజు నా మొహం మీద వచ్చి పడ్డది, అప్పటి నుంచి ముట్ట. ఈరోజు ఎందుకో ట్రై చేయాలని అనిపించింది, అయితే ట్రై చేసిన. భయంతోనే నూనెలు వేసిన. మరి టేస్ట్ కూడా ఎట్లుంటాయో, బండలు లెక్క వస్తాయో రాళ్ళ లెక్క వస్తాయో అని అనుకున్నా, కానీ మంచిగా వచ్చినాయి అన్నమాట. మంచిగా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఈ దోశ కన్నా ఈ బోండాలే బాగా అనిపిస్తున్నాయి. కానీ ఏంటంటే పొద్దున లేవగానే హెల్తీ ఫుడ్ కాదు కదా ఇది, ఆయిల్ ఫుడ్ తినడం అంత మంచిది కదా. సో అవాయిడ్ చేయడమే మంచిది. ఇక అట్లనైనా పునుగులు వేయడం అనేసి మా ఆయన అయితే వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యిండు. చూడండి ఎవరు వేసిన పునుగులు బాగున్నాయో కామెంట్ చేయండి. మరి ఇవైతే చాలా బాగా వచ్చినాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.